డీటెయిల్ చూస్తే దసరా పర్వదినం రోజు కర్నూలు జిల్లాలో ఏటా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవం నెత్తురోడింది. సాంప్రదాయం పేరిట జరిగే కర్రల సమరం హింసాత్మకంగా మారి 3 భక్తులను బలిగొంది. ఈ ఘర్షణలో మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోలగంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా గురువారం అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో దేవతామూర్తులను దక్కించుకునేందుకు 2 వర్గాల ప్రజలు భక్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఏటా జరిగే ఈ కర్రల సమరం ఈసారి శృతిమించి హింసకు దారి తీసింది. ఈ భీకర పోరులో 3 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడానికి నేరనికి తాండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వర్గంగా, అరికెర, సులవాయి, ఎలార్తి సహా 7 గ్రామాల భక్తులు మరో వర్గంగా విడిపోయి కర్రలతో తలపడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఏటా ఈ ఉత్సవంలో 100 మంది గాయపడుతున్నా ఈ ఆచారం మాత్రం ఆగడం లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భక్తులకు అవగాహన కల్పిస్తున్న హింస మాత్రం పునరావృతమవుతూనే ఉందని అధికారులు తెలిపారు. నాగలక్ష్మి రాయలు తీసుకునే కొట్టారు. చాలా పేషెంట్ సార్, ఇప్పుడు చనిపోయిన అయిపో కానీ వాళ్ళ దేవుడు కదా, వాళ్ళ ఊర్లోనే పండుగ చేసుకోమను. అసలు కొండలాక తీసుకురావద్దని చెప్పండి. వాళ్ళు మొత్తానికి ఇప్పుడు వాళ్ళ దేవుడు అని వచ్చి సుత్తముత్త జనం అందరినీ ఇట్లా చేయకూడదు. వాళ్ళు మొత్తానికి రాకోకున్నట్లు వాళ్ళ ఎన్నికలనే చేసుకున్నా 3 ఊర్లో కలిసి తీసి రాళ్ళు తీసుకొని కుప్పలు వేసుకొని కలిసి రాళ్ళతో తీసి ప్రాణాలు తీసి ఎక్కడది వాళ్ళు 3 ఊరాలు కలిసి వాళ్ళ పండుగ వాళ్ళ ఊర్లో చేసుకున్నాండి. కొండలాక కనుక రాకూడదని చెప్పండి. ముందుకు పోయినాక ఎంతకు మా ఊరోళ్ళు ఆ తర మీద నిలబడినాక వాళ్ళు చుట్టూ వేసుకొని మా ఊరోళ్ళ మీద రాళ్ళు తీసుకొని అరికారు. రాళ్ళు తీసుకొని ఈసిరారు. మా ఊరోళ్ళు ఎక్కడిదక్కడ ఫరారు అయిపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కొట్టించారు. వాళ్ళు 3 ఊరోళ్ళు పండుగ చేసుకుంటారా? వాళ్ళు నెండికి కొత్తపేట తాండా ప్రాణమే పోయేది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజు లైవ్లో ఉన్నారు. బసవరాజు, చెప్పండి, కర్నూలు జిల్లా దేవరగట్టు సమరంలో ఇప్పటి వరకు ఎంతమంది గాయపడ్డారు? పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చెప్తున్నారు? దసరి సందర్భంగా ఏదైతే దేవరగట్టుపై జరిగిన నిన్న బన్నీ ఉత్సవం అయితే హింసాత్మకతకు దారితీసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా తీవ్ర రక్తగాయాలుగా 3 మృతి చెందారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉండే ప్రజాస్థితిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఆలూరు ప్రజాస్థితిలో ఇక్కడ బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే దేవరగట్టు బన్నీ ఉత్సవంపై కొన్ని అపోహాలు గత కొంతకాలంగా ఉంటా ఉన్నాయి. ఆ అపోహాల నేపథ్యంలో 2 గ్రామాలు అంటే గుంపులుగా అంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి అనాదిగా వస్తా ఉంది. అయితే నిన్నటి రోజు జరిగిన ఈ హింసాత్మక ఘటన కొంత కృత్యమిచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే అరికెర గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. సో అదేవిధంగా నెరడికి గ్రామస్తులు అయితే అంటే ముందు మమ్మల్ని అడ్డగించారు, మమ్మల్ని డిస్టర్బ్ చేశారని వాళ్ళ యాంగిల్లో అంటే వాళ్ళు బాధను పట్టుకునే నేపథ్యంలో లేదా ఆధిపత్యం చెలాయించే నేపథ్యంలో 2 గ్రామాలకు చెందిన వారు ఒకరినొకరు పెట్టుకోవడము ఇది కక్షపూరిత ధోరణికి ఇక్కడ నిలయం కాదని కూడా ప్రభుత్వం తరఫున పోలీసులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అవగాహన కల్పించినా కూడా వీళ్ళలో మార్పు కనిపించడం లేదు. ప్రధానంగా అర్ధరాత్రి జరగడంతో అంటే సారా విచ్చలవిడిగా అక్కడ లభించడం వల్ల సారా తాగి ఇలా ప్రవర్తిస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. లేదా బాధిత జనము లేదా సామాన్య జనం కూడా ముందు సారా కట్టడైతేనే అక్కడ ప్రశాంతంగా ఉత్సవం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. మరి ఏదేమైనా అంటే దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పండుగ అంటే పండుగ వాతావరణం ఉండాలి. ఇలా శవాలతో ఏడ్చుకొని చూసిన పరిస్థితి ఉండరాదు. మరి ఇలాంటి పరిస్థితి కారకులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఎవరికి వారు విధిగా లేదా బాధ్యతగా వ్యవహరించలేకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడిందా, లేదా పోలీసులు ప్రభుత్వము పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. అంటే ప్రభుత్వం తరఫున యంత్రాంగం అయితే మేమంతా అన్ని ఏర్పాటు చేసామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఆయా గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఎవరికి వాళ్ళు కరెక్ట్ గానే ఉండామని వాళ్ళు ఒకరిపైన ఒకరు తప్పులు చూస్తున్న పరిస్థితి. అల్టిమేట్ గా చనిపోయిన వ్యక్తులు బాధిత కుటుంబాలు మాత్రం బజార్న పడుతున్న పరిస్థితి. మరి వాళ్ళకి దిక్కెవరు? ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుంది? దీనికి నివారణ మార్గాలు ఏంటనేది చాలా ప్రశ్నగా మిగిలింది. మరి ప్రస్తుతం ఇక్కడైతే వాళ్ళ ఆవేదన ఇందాక మనం చూసాము. ఏదైతే
చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు, రాళ్లతో పెట్టారు, చేశారు, వదలమన్నా వదలదని చెప్తున్నారు. మరి ఇది గతంలో గత దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవ క్రీడ ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఆచారం ప్రకారం చేయాల్సిన క్రీడ కొంత ఆటవిక చర్యకు లేదా సమరానికి దారి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కొందరు రెచ్చిపోయి ఏదైతే అంటే తాగిన మైకంగా అనుకోవచ్చు లేదా ఆకతాయిగా అనుకోవచ్చు కర్రలతో అంటే ఈసారి నిన్న జరిగిన ఉత్సవం అయితే సరికొత్త వాదానికి దాగి జనాలు ఈ ఉత్సవాన్ని దేశంలోనే అత్యంత వైభవంగా ఈ బన్ని ఉత్సవం కర్నూలు జిల్లా దేవరగట్టలో జరుగుతా ఉంది. బలవంత మండలంలో జరిగే ఈ బన్ని ఉత్సవానికి అంటే రెండు తెలుగు రాష్ట్రాల పాటు దేశ నలుగురు లక్షలాది తరలి వస్తారు. అంటే ఈ ఉత్సవాన్ని వీక్షించి ఆనందపడి స్వామికి మొక్కు తీసుకునే క్రమంలో వస్తా ఉంటే అంటే నిన్నటి రోజు ఏదైతే అంటే పెద్ద రింగు కాదు అంటే ఉత్సవం అనేది సాంప్రదాయబద్ధంగా జరగాలి అంటే ఒకరినొకరు ఆహ్వానించుకొని మంచి వాతావరణం తీసుకురావాలి. కానీ పోలీసులు ప్రభుత్వ యంత్రాంగము ఇలాంటి కమరాన్ని చూస్తూ వాళ్ళు ఊరుకుంటూ పోయిన పరిస్థితి, ఏది ప్రేక్షక పాత్ర వహించారు ఏం చేయలేని పరిస్థితి. మరి దీనికి అదుపు ఉందా లేదా? ప్రతి కక్షలు కార్పణ్యాలు పెంచుకుని పోయి కుటుంబాలు ఏదైతే నాశనం అయితే లేదా బజార్ను పడితే ఇలాంటి నష్టాలు ఎందుకు అంటూ అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే పండుగ రోజు ఆనందం ఉండాలి, కానీ పండుగ రోజు మా ఇంట్లో చనిపోయారు, శవాలు బయటపడ్డాయని ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ విధంగా కొట్టుకోవడము చాలా అనాగరికమైన కూడా. ఇందులో వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, లేడీస్ అన్ని వర్గాల వారు చాలా మంది చూడడానికి వస్తారు భక్తి శ్రద్ధలతో. ఏదైతే గతంలో రాక్షసులపై అంటే యుద్ధం చేసి గెలిచిన నేపథ్యంలో బాలమల్లేశ్వర స్వాములకు మాంగళధారణ చేసి ఆ ఉత్సవమూర్తిని విగ్రహంగా ఊరేగింపుగా సంతోషంగా దేవుడు కట్టుకొని కింద సింహాసనం కట్ట వరకు తీసుకొస్తారు. అనంతరం ఏదైతే ములపడ కావచ్చు, అదేవిధంగా పాదల కట్టు కావచ్చు, రక్తపడి కావచ్చు, లేదా శమి వృక్షం కావచ్చు, ఇలా ఎదురు బసవన్న గుడి కావచ్చు, ఇలా అనేక చోట్ల తిరిగి దాన్ని అంతిమంగా సింహాసన కట్ట మొత్తం కూర్చోబెట్టి ఉత్సవానికి ముగింపు పలకాలి. అలాంటిది ఉద్రిక్త వాతావరణం జరిగింది. అంటే స్టార్టింగ్ లో కొంత ఉద్రిక్త వాతావరణం జరిగి చివరిలో మాత్రం చాలా దారుణం జరిగింది. అంటే పల్లకి ఉత్సవ విగ్రహమూర్తులను చాలా పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్ పార్వతి పరమేశ్వరుడు ఉన్న ఆ పల్లకిని నడి రోడ్డున పరేసిన పరిస్థితి. అది ఎందుకు పరేయాల్సి వచ్చింది అంటే అవతల వర్గం వారు కొట్టడానికి వచ్చారు, మేము వదిలేసామని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళైతే వాళ్ళే మమ్మల్ని కొట్టారని వాళ్ళు చెప్తారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.